ఎవరి మీదైనా కోపం ఉండి ఆళ్ళ పేర్లు రాసి, దేవుడి ముందు ఆ పేర్లు పెట్టి, "అమ్మా ఈడిని చంపేయి, అమ్మా ఆడిని నరికేయి, అమ్మా ఆడిని నాశనం చేసేయి" అని అడిగే గుడి ఎక్కడుందో మీకు తెలుసా? మీకు ఈరోజు ఆ గుడినే పరిచయం చేయబోతున్నాను. మనందరికీ తెలిసిందే 'ప్రభాస్' 'సలార్' సినిమాలో కాటేరమ్మ ఫైట్, ఆ కాటేరమ్మ టెంపుల్. కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకుని పంపించిందమ్మా. బెంగుళూరుకి అతి సమీపంలో ఉన్న ఈ కాటేరమ్మ టెంపుల్ గురించి, దాని విశేషాల గురించి, అలాగే అక్కడ మన వాళ్ళు చేసే విచిత్ర చేష్టల గురించి. ఎందుకంటే దేవుడిని నమ్మొచ్చు, కానీ మూఢనమ్మకం అనేది ఉండకూడదు. అక్కడ ఏర్పడిన నమ్మకం వేరు, మనం దాన్ని మార్చేసిన విధానం వేరు. దాన్ని పూర్తిగా ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి. అసలు ఆ గుడిలో ఆచరించే ఆచారాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే ఒక దానికోసం పెట్టారు, మనం మార్చామన్నమాట. అవన్నీ పూర్తిగా చూడండి. అసలు ఏ దేవుడు కానీ, దేవత కానీ ఒక మనిషి పాడవ్వాలని ఎప్పుడు అనుకోరు. మనకంటే ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి, కానీ దేవుళ్ళకి అవి ఉండవు కదా. కానీ ఇక్కడ అలా కాదు. దేవత ముందు ఫోటోలు పెట్టి, వైన్, మందు అలాంటివి నైవేద్యం పెట్టి, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి చనిపోవాలి, లేకపోతే ఒక వెహికల్ ఫోటో పెట్టి ఆ వెహికల్ యాక్సిడెంట్ అయిపోవాలి, వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు, వీళ్ళ సర్వనాశనం అయిపోవాలి. దీంట్లో లాంగ్వేజ్ లేదు. ఇక్కడ నేను చూసాను, తెలుగు లెటర్స్ చూశాను, కన్నడం, తమిళ్, రకరకాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ ఇదే. అసలు దేవుడిని మనమే క్రూరంగా మార్చేస్తామేమో, దేవుడికి కానీ దేవతకి కానీ అలాంటి క్రూరమైన ఆలోచనలు ఉండవు. ఇక్కడున్న ఆచారాలు ఇంకొకటి, మనకి ఏదైనా కష్టాలున్నా సరే వాటి తీర్చడానికి ఒక కొబ్బరికాయని ఎర్రటి వస్త్రంలో కట్టి ఇక్కడున్న చెట్టుకి కడతారనమాట. అసలు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఎంతమంది అమ్మవారు కృపకి పాత్రలయ్యారో. అంటే వాళ్ళు అనుకుని జరిగిందో మరి జరగలేదో తెలియదు, కానీ ఎంతమంది చూసారో అమ్మవారు నమ్ముతున్నారు. ఇక్కడ చూస్తున్న మీరు కొబ్బరికాయల సంఖ్య చూస్తే చాలు మీకు అసలు నిజంగా ఒక ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే అంతమందికి వాళ్ళకి తీరింది. ఇది మాత్రం నాకు చాలా బాగా నిజంగా చూసిన తర్వాత ఒక వైబ్రెంట్ ఫీలింగ్ కలిగింది. ఇక్కడ ఎంతోమంది చెట్లు ఎక్కి పైకి వెళ్ళి నిచ్చెన వేసుకొని మరీ కడుతున్నారు. ఇక్కడ యూత్ లేదు, అంటే తక్కువ ఏజ్ లేదు, పెద్ద ఏజ్ లేదు, అందరూ నమ్ముతున్నారు అమ్మవారిని. ఇక్కడికి వస్తే మీరు ఇది కూడా తప్పకుండా చూడండి. ఏంటి ఇక్కడ ఇన్ని తారాలు తగిలించారనుకుంటున్నారా? ఏదైనా దిష్టి ఉన్నా సరే, లేకపోతే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ని లాక్ చేసేయాలని చెప్పేసి ఈ లాక్స్ని ఇక్కడ వేస్తారనమాట. అంటే తాళాలతో చేస్తారు. అంటే ఇది ఎంతవరకు నమ్మచ్చు నమ్మకూడదు అనేది వారి నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ తాళాలు అమ్ముకునే వాడికి మాత్రం చాలా బాగా కలిసి వచ్చింది అనుకోవచ్చు. అమ్మవారి మీద పూర్తి నమ్మకంతో ఏ పనైనా ఇక్కడ చేస్తారు. కాబట్టి మనం ఏం చేసినా అమ్మవారి మీద నమ్మకంతో చేయాలి. కాబట్టి అలాగే చేయండి. అలాగే ఇక్కడికి రండి. ప్రత్యేకంగా బెంగళూరు ఆర్టీసీ కూడా ఇక్కడ, అంటే కర్ణాటక ఆర్టీసీ కూడా ఇక్కడ స్పెషల్ బస్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇప్పుడు బెంగళూరు వచ్చినా సరే కాటేరమ్మ తల్లి టెంపుల్కి వచ్చి చూడండి. ఇక్కడ లొకేషన్ కానీ, ఇక్కడ వైబ్రేషన్స్ కానీ, అలాగే అమ్మవారి బ్యాక్ సైడ్ ఒక కాయిన్ పెడతారనమాట. ఆ కాయిన్ అంటుకుంటే మనం అనుకున్నది జరుగుతుందని, అలాగే కాయిన్ పడిపోతే జరగదని చెప్పేసి కూడా అక్కడ ఒక నమ్మకం ఉంది. ఇలాంటివన్నీ ఇక్కడికి వచ్చితే మీరు స్వయంగా ఫీల్ అవ్వచ్చు. నేనైతే చాలా డివోషనల్గా ఫీల్ అయ్యాను. మీరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వండి. థ్యాంక్ యూ.